ఇండియా శ్రీలంక జట్ల మధ్య మంగళవారం నాడు జరిగిన మూడవ టీ20 మ్యాచ్లో ఇండియా అనూహ్యంగా సూపర్ ఓవర్లో విజయం సాధించింది. ఒక దశలో ఈ మ్యాచ్లో ఇండియా ఓటమి ఖాయం అని 90% మంది భావించారు. చాలామంది టీవీలు ఆఫ్ చేసి పడుకున్నారు. తీరా తెల్లారి లేచి చూసేసరికి సూపర్ ఓవర్లో ఇండియా గెలిచిందని చూసి అవాక్కయ్యారు. ఎందుకంటే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 137 పరుగులు మాత్రమే చేసింది. ఆ స్కోర్ చూసే సగం మంది ఇండియా గెలుపు ఇక కష్టమే అనుకున్నారు. ఇండియా ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఒక్క 39 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ తప్ప అందరూ దారుణంగా విఫలమయ్యారు. ఇక లోయర్ ఆర్డర్లో రియాన్ పరాగ్ 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 25 పరుగులు చేసి ఆదుకోవడంతో ఇండియా ఆ మాత్రం స్కోర్ సాధించగలిగింది. ఇక 138 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక సునాయాసంగా లక్ష్యం దిశగా సాగింది. ఓపెనర్లు నిశంక, కుశాల్ మెండిస్ తొలి వికెట్కు 58 పరుగులు జోడించడంతో శ్రీలంక గెలుపు ఖాయం అని అనిపించింది. 9వ ఓవర్లో నిశంక అవుట్ అయినా కూడా 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుశాల్ పెరీరా కూడా చాలా చక్కగా ఆడటంతో శ్రీలంక 9 వికెట్ల తేడాతోటో 8 వికెట్ల తేడాతో గెలుస్తుంది అని అనిపించింది. దాదాపు భారత అభిమానులందరూ టీవీలు ఆఫ్ చేసి పడుకున్నారు. ఎలాగూ మనకు సిరీస్ వచ్చింది కదా, పాపం శ్రీలంక ఒక మ్యాచ్లో గెలిస్తే పోయిందే ఉందిలే అని భారత అభిమానులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు. మరి ఆ దశలో మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక దశలో శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. ఇక కేవలం 28 పరుగులు మాత్రమే చేయాలి. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ అనూహ్యంగా కుప్పకూలింది. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్తో పాటుగా పార్ట్ టైం స్పిన్నర్లు రియాన్ పరాగు, రింకు సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి చివర్లో శ్రీలంక బ్యాటర్లను అవుట్ చేయడమే కాకుండా పరుగులను బాగా కట్టడి చేశారు. ముఖ్యంగా రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్లు బౌలింగ్ చేయడం మనం ఎప్పుడూ పెద్దగా చూసి ఉన్నాం కదా. అలాంటిది రింకు సింగ్ 19వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయగా, ఇక చివరి ఓవర్ వేసినటువంటి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయింది. శ్రీలంక చివరిలో 4.2 ఓవర్లలో 22 పరుగులకే తన చివరి 7 వికెట్లను కోల్పోయి అనూహ్యంగా కుప్పకూలి మ్యాచ్ను చేజార్చుకుంది. చివరి 2 ఓవర్లలో 12 బంతుల్లో శ్రీలంక విజయానికి కేవలం 9 పరుగులు మాత్రమే చేయాలి. 12 బంతుల్లో 9 పరుగులు చేయాలి. పైగా చేతిలో 5 వికెట్లు ఉన్నాయి. ఈక్వేషన్ శ్రీలంకకు చాలా ఈజీగా ఉందన్నమాట. ఆ 2 ఓవర్లను అనూహ్యంగా రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ వేశారు. రింకు సింగ్ 19వ ఓవర్లో 3 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే, ఇక చివరి ఓవర్ వేసినటువంటి కెప్టెన్ సూర్య 5 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ టై అయింది. శ్రీలంక ఇన్నింగ్స్లో తొలి 3 బ్యాటర్లు మాత్రమే రాణించారు. నిశంక 26 పరుగులు, మరొక ఓపెనర్ కుశాల్ మెండిస్ 43 పరుగులు చేస్తే 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుశాల్ పెరీరా 46 పరుగులు చేశారు. ఇక మిగతా వారంతా కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. తొలి 2 టీ20లలో కూడా శ్రీలంక ప్రారంభంలో బాగానే ఆడినా చివర్లో వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలి ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్లోనైతే మరీ దారుణం. ఈజీగా గెలవాల్సినటువంటి మ్యాచ్లో శ్రీలంక చేజేతుల ఓటమిని కొని తెచ్చుకుంది. ఇక సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి శ్రీలంక 2 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్ వేసినటువంటి ఆ ఓవర్లో తొలి బంతి వైడ్ అంటే 1 రన్ వచ్చింది. ఆ తర్వాత తొలి బంతికి కుశాల్ మెండిస్ 1 రన్ తీశాడు. రెండో బంతికి రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి పెరీరా అవుట్ అయ్యాడు. ఇక 3వ బంతికి రింకు సింగ్ క్యాచ్ ఇచ్చి నిశంక అవుట్ అయ్యాడు. అలా సూపర్ ఓవర్లో శ్రీలంక 2 పరుగులకే ఆల్అవుట్ అయింది. 1 పరుగేమో వైడ్తో వస్తే 1 పరుగేమో 1 సింగిల్ తీసినారు. సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోతేనే ఆల్అవుట్ అయినట్టు లెక్క. సో ఆ తర్వాత ఇక ఆడవలసినటువంటి అవసరం ఉండదు. ఆ తర్వాత 3 పరుగుల విజయ లక్ష్యంతో ఇండియా సూపర్ ఓవర్లో బ్యాటింగ్ ప్రారంభించింది. తీక్షణ వేసినటువంటి ఆ సూపర్ ఓవర్ తొలి బంతికే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4 కొట్టి ఇండియాకు సూపర్ విక్టరీ అందించాడు. దీంతో ఇండియా 3-0 తేడాతోటి సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వాషింగ్టన్ సుందర్కి వస్తే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు లభించింది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే వాస్తవానికి ఈ మ్యాచ్ వర్షం వల్ల 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది. రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సినటువంటి మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమైంది. టాస్ గెలిచినటువంటి శ్రీలంక తొలుత ఇండియాకు బ్యాటింగ్ ఇచ్చింది. సో టాస్ ఓడిపోయినటువంటి ఇండియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. ఇండియా ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 9 బంతులు ఆడి 2 ఫోర్లతోటి 10 పరుగులు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ శుభ్మన్ గిల్ చక్కగానే ఆడారు. ఈ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్దే టాప్ స్కోరు.
37 బాల్స్ ఆడినటువంటి శుభ్మన్ గిల్ 3 ఫోర్లతోటి 39 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సంజు శాంసన్ మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. 4 బంతులు ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ ఒక్క పరుగు కూడా చేయకుండా విక్రమసింఘే బౌలింగ్లో హసరంగాకు క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత రింకు సింగ్ కూడా విఫలమయ్యాడు. 2 బంతులు ఆడినటువంటి రింకు సింగ్ ఒక పరుగు మాత్రమే చేసి తీక్షణ బౌలింగ్లో మతీషా పత్రానాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా విఫలమయ్యాడు. 9 బంతులు ఆడినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఒక 4 తోటి 8 పరుగులు చేసి అసితా ఫెర్నాండో బౌలింగ్లో హసరంగాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక శివన్ దుబే 14 బంతులు ఎదుర్కొని 13 పరుగులు మాత్రమే చేసి రమేష్ మెండిస్ బౌలింగ్లో కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రియాన్ పరాగు ఈ మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. 18 బంతులు ఎదుర్కొన్నటువంటి రియాన్ పరాగు ఒక 4 2 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో రమేష్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్లో పర్వాలేదనిపించాడు. 18 బంతులు ఆడినటువంటి వాషింగ్టన్ సుందర్ 2 4లు 1 సిక్సర్ తోటి 25 పరుగులు చేసి తీక్షణ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి రవి బిష్ణోయ్ 8 బంతులు ఎదుర్కొని ఒక 4 తోటి 8 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా చివర్లో బ్యాటింగ్కి వచ్చినటువంటి సిరాజు ఒక బంతి ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా రన్అట్ అయ్యాడు. ఇక శ్రీలంక బౌలర్లలో తీక్షణ 3 వికెట్లు, హసరంగా 2 వికెట్లు తీస్తే చమిందు విక్రమసింహ 1 వికెట్, ఆ తర్వాత అసితా ఫెర్నాండో, రమేష్ మెండిస్ కూడా చెరొక వికెట్ తీయడం జరిగింది. శ్రీలంక బౌలర్లో స్పిన్నర్లు చాలా చక్కగా బౌలింగ్ వేశారని చెప్పాలి. ముఖ్యంగా విక్రమసింహ అద్భుతంగా బౌలింగ్ వేసి 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళు కూడా పర్వాలేదనిపించారు. ఇక ఆ తర్వాత 138 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి శ్రీలంక అద్భుతంగా తమ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓపెనర్ పతం నిశంక 27 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లతోటి 26 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో రియాన్ పరాగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ కుశాల్ మెండిస్ అద్భుతంగా ఆడాడు. 41 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లతోటి 43 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం జరిగింది. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కుశాల్ పెరీరా ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచాడు. 34 బంతులు ఎదుర్కొన్నటువంటి కుశాల్ పెరీరా 5 ఫోర్లతోటి 46 పరుగులు చేసి రింకు సింగ్ బౌలింగ్లో అతనికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శ్రీలంక ఇన్నింగ్స్ మొత్తం కుప్పకూలింది. హసరంగా 4 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో రవి బిష్ణోయ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కెప్టెన్ అసలంక తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. రమేష్ మెండిస్ 6 బంతులు ఎదుర్కొని 3 పరుగులు మాత్రమే చేసి రింకు సింగ్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే కమిందు మెండిస్ 3 బంతులు ఎదుర్కొని 1 పరుగు మాత్రమే చేసి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చమిందు విక్రమసింఘ 2 బంతులు ఎదుర్కొని 4 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా తీక్షణ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్లో సంజు శాంసన్కి క్యాచ్ ఇచ్చి డక్అవుట్ అయ్యాడు. ఇక అసితా ఫెర్నాండో 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలవడంతో శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అంటే ఇండియా స్కోరు తోటి సమానమైందన్నమాట. అంటే మ్యాచ్ టై అయింది. ఇక ఇండియన్ బౌలర్లో చూసినట్లయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్. ఆ తర్వాత చివరి 2 ఓవర్లను రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్. నిజానికి ఈ మ్యాచ్ గెలిచిందంటే కారణము రింకు సింగ్ వేసినటువంటి ఓవరు, సూర్యకుమార్ యాదవ్ వేసినటువంటి ఓవరు. వీళ్ళిద్దరు కూడా ఒక్కొక్క ఓవర్ బౌలింగ్ వేసి 2 వికెట్లు తీయటమే కాకుండా పరుగులను నియంత్రించారు. వాస్తవానికి ప్రధాన బౌలర్ అయినటువంటి ఖలీల్ అహ్మద్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత రవి బిష్ణోయ్ పార్థన స్పిన్నర్ అయినటువంటి రవి బిష్ణోయ్ కూడా విఫలమయ్యాడు. ఓవర్కి 9.5 చొప్పున పరుగులు ఇవ్వటం అనేది జరిగింది. అంటే ప్రధాన బౌలర్లు విఫలమైన చోట పార్ట్ టైం స్పిన్నర్లు అయినటువంటి రియాన్ పరాగు, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియాను గెలిపించిందని చెప్పాలి. ఇక మొత్తంగా చూసినట్లయితే వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ కూడా తలా 2 వికెట్లు తీసి ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక సూపర్ ఓవర్లో ఇండియా విజయం సాధించడంతో ఈ సిరీస్ను ఇండియా 3-0 తేడాతోటి క్లీన్ స్వీప్ చేసింది.